లేదు అసలు. ఆ ఎలివేషన్ ఏంది, ఆ డైనోసార్ ఏందన్న, నమ్మ గుండె తడద బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఫైట్ సీన్ కి అయితే దద్దరిల్లిపోయింది. మొత్తం ఇండియా మొత్తం రికార్డులు మొత్తం బద్దలు కొట్టి పడేసారు. సలార్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అసలుకి. చూసిన ప్రతి ఒక్కరు అయితే ఏమన్నా అసలుకి మొత్తము ఆ ఫ్రెండ్షిప్ గురించి కానీ ఏమన్నా అసలు చాలా బాగుంది సినిమా అయితే. ఎక్కడ తగ్గలే ఆ డైలాగులతో ఆ ఫ్రెండ్షిప్ తో. సలారన్న ఒక్కొక్క ఫైట్లకి నరాలు తెగుతాయి అన్న. ఏమన్నా ఎలివేషన్ ఏమన్నా అసలుకి. ధోని అయితే జాతకం చెప్తున్నా మొత్తము ఇండియా బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టి పడేస్తుంది. మామూలుగా లేదు. ప్రభాస్ అనేది తిరగలేదు ఎక్కడ కానీ ఏం కానీ. సలాన్ ఎవడైనా ట్రోల్ చేస్తాం మా ప్రభాస్ అని కథ వేరుంటది. ప్రపంచాన్ని ప్రపంచాన్ని సలారు అంటే డైనోసార్ ఏళ్ళట్టు మన డైనోసార్ అన్న మొత్తం సినిమా ప్రపంచాన్ని ఏలేస్తాడు మొత్తము. సలారు ఇదో ప్రభాస్ అని ట్రోల్ చేయకండి. సినిమా చాలా బాగుంది. జాన్ అక్కడికన్నా నేను కూల్ శాంతి శాంతి ఎవడంటే ఆది పుష్కి ఎలా జరిగింది అలా కన్నా దానికన్నా దారుణంగా జరుగుతుంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇదో సంక్రాంతికి వచ్చే క్రిస్మస్కి వచ్చే జనవరికి వచ్చే మీరు మాత్రం చాలా సినిమా చూసిపోండి. అసలు బాగుంది నిజంగా. దేవ మొన్న అయితే ఫ్రెండ్షిప్ మాత్రం చాలా గూస్ బంప్స్ వస్తాయి. సినిమా అయితే పక్కదు అన్న. కేజీఎఫ్ అయింది అన్న. దంగల్ రికార్డులు కూడా దర్శి పెట్టి పడతాయి. టాంకీలా అయిపోతుంది. అట్లా అయిపోతుంది. ఏమి బాబాల్ రికార్డులు ఏంది బ్రో ఏం మాట్లాడతావు ఇలా కూడా ఏమి మీలాంటి వాళ్ళనే చూడు అంకనేది ప్రశాంత్ అనేవాడు ఇదో ఇలాంటి కేజీఎఫ్ డైరెక్టర్ తెలియదంట. ఎంత అరే తెలియకుండా చదువుకోరా చదువుకోకుండా. సినిమా అయితే చాలా బాగుంది చూడండి. డైనోసార్ థియేటర్లోకి సద్దరైపోయింది. మొత్తం పుట్టించినాడు. ప్రభాస్ మళ్ళీ ఇటు కొట్టేశాడు. ఎక్కడా కూడా బోర్ అయితే అనిపించలా. నిజంగా ఆ ఎలివేషన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా బాగుంది భయ్య. అంటే నిజంగా ఒక హీరోగా ప్రభాస్ని తెర మీద ఎలా చూడాలి అనుకుంటాం అలా చూపించేశాడు భయ్య డైరెక్టర్. ఈ 2 రోజులు మాత్రం కొంచెం తక్కువ ఇచ్చారు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ చూడాలి ఇంకా. అబ్బో అది యాక్సిడెంట్ భయ్య. ఫీజులు ఎగిరిపోతున్నాయి అసలు. ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క సీన్కి నిజంగా నాకు తెలిసి అక్కడ ఆ షూటింగ్లో కెమెరాలు పగిలిపోయి ఉంటాయి. అలా చేసాడు ఆ యాక్టింగ్ పర్పస్. అది నిజంగా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు భయ్య. సంబంధం లేదు భయ్య, అస్సలు లేదు. లేదు లేదు అసలు. ఇది వేరే కంటెంట్ భయ్య. ఈ కంటెంట్ అర్థం అవ్వడానికి నీకు ఫస్ట్ నుంచి చూస్తే అర్థమైంది. పేర్లు వచ్చిన కాంచి చూస్తేనే నీకు ఆ సినిమా స్టోరీ ఏంటి ఆ కంటెంట్ ఏంటి అర్థమైంది. కానీ మళ్ళీ ప్రభాస్ ఇట్టు కొట్టేశాడు భయ్య. స్ట్రోల్ చేసే వాళ్ళందరూ గట్టిగా రాటి పెట్టేశాడు. మామూలుగా పెట్టలా. ఇక చూసుకోండి సల్లారి ఎవరన్నా ట్రోల్ చేయాలంటే గట్టిగా పెట్టేశాడు రాటు. మళ్ళీ రికార్డ్ బ్రేక్ మొత్తం మిక్స్ లేదు దెంగాడు అంతే. 1000 మంది కంపల్సరీ వచ్చేస్తాయి. నిజంగా శృతి హాసన్ అదే అదొకటే డల్గా ఉంది భయ్య. కల్మాదంతా కూడా బాగుంది. నాకు శృతి హాసన్ ఒకటే డౌన్గా ఉంది అంతే. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు బ్రో. జనవరి, ఆగస్టు, సెప్టెంబర్ లాస్ట్కి తీసుకొచ్చారు. సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు బ్రో. అసలుకి సలార్ సినిమాకి ఎవడైనా కానీ సలాం అవ్వాల్సిందే, ఫిదా అవ్వాల్సిందే. ఆ విధంగా ఉంది బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగించాడని అంత ఎనర్జీ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ ఉంది ఆ కాటేరమ్మ ఫైట్. సినిమాకి హైలైట్ బ్రో. ప్రతి సినిమాకి స్కిన్కి గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఈ సినిమాకి గుండెకి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ విధంగా తీసుకెళ్లాడు సినిమాని. సినిమా అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో. వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా కూడా చెప్తాను, చూసుకోండి అన్న. 2000 కోట్లు పక్కాగా కలెక్ట్ చేస్తుంది. ఈజీలో జోబులు వేసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట ప్రభాస్ అన్న. ఆ విధంగా ఉంది. డైరెక్షన్ ప్రశాంత్ నీల్. ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకుంటాడు. ఆయన రికార్డ్ని ఎంతో మంది ట్రై చేశారు, దగ్గర కూడా బాగాలేదు. ఫస్ట్ టైం ఆయన రికార్డ్ ఆయన బద్దలు కొట్టుకుంటాడు. ఆయన పోటీ. ఆయన ట్రెండ్ సెటర్, ట్రెండ్ క్రియేటర్ అనే చెప్పొచ్చు బ్రో. ఆ విధంగా ఉంది. అసలు ప్రభాస్ మనం 3 సినిమాల కన్నా ఈ సినిమాలో కరెక్ట్ గా చూపించాడన్న. అతనికి మనకేంటంటే ఫుల్ మీల్స్ విత్ నాన్ వెజ్ ప్లస్ ఆల్కహాల్ ప్లస్ మ్యాన్సన్ హౌస్ అనేది చెప్పొచ్చు ఫ్యాన్స్ కి. ఆ విధంగా ఇచ్చాడు బ్రో. కూడా చెప్తున్నాను, ప్రభాస్ అంటేనే ఒక ప్రపంచం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే ఒక ప్రకంపనం అనే చెప్పొచ్చు. ర్యాంప్ ఇచ్చాడు. డబల్ KCPD అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ క్లైమాక్స్ బ్రో మొత్తం మూవీకి అదే హైలైట్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్, ఆ 2 బాగుంటాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ వేరే లెవెల్ చూపించాడు. లాస్ట్ 3 మూవీస్ తో చూస్తే ఇది పండగ అసలు ఫ్యాన్స్
అందరికి. కంబ్యాక్ అనే అనొచ్చు అంతే. మరి నేనే 3.5 ఇస్తా. అంటే మరీ అంత ఎక్కువ బీజిఎం కొద్దిగా దెబ్బేశాడు. బీజిఎం బాగాలేదు. సాంగ్స్ పెద్ద ఏం లేవు, 2 ఉన్నాయి. ఒకటి రిలీజ్ చేశాడు, అది బాగానే ఉంది, ఫ్రెండ్షిప్ సాంగ్. ఇంకొకటి ఉంది, అదేం పెద్ద బాగాలేదు. ఇంకా బీజిఎం ఓన్లీ ట్రైలర్లో చూపించింది, కానీ స్టోరీ అయితే చాలా బాగుంది. ఉగ్రం నేను చూడలేదు భయ్య, కానీ బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా జనరల్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ హాఫ్లో చాలా ఎక్కువ స్టోరీ పెట్టాడు, డ్రామా మొత్తం పెట్టాడు. ఫైట్స్ తక్కువే ఉన్నాయి యాక్చువల్గా. సెకండ్ హాఫ్లో ఒక 2, ఫస్ట్ హాఫ్లో 2 ఉన్నాయి. దానికి ముందు పెద్ద ఫైట్స్ లేవు. కానీ ఓవరాల్ అయితే మూవీ చాలా ప్రభాస్ కంబ్యాక్ అనే చెప్పొచ్చు. కట్అవుట్ కరెక్ట్ చూపించాడు. అసలు ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ మధ్యలో సెకండ్ హాఫ్ ఫైట్ కానీ సూపర్. శృతి హాసన్కి పెద్ద లేదు, ఓన్లీ 10 minutes ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా తగ్గింది బ్రో. అంటే నేను కేజీఎఫ్ కంటే కొద్దిగా బాగా ఎక్స్పెక్ట్ చేశాను, కొద్దిగా తగ్గింది. కానీ ఓకే, మూవీ ఇస్ వెరీ గుడ్. డైరెక్షన్ బాగుంది. కొన్ని సీన్స్లో కొద్దిగా కేజీఎఫ్ లా అనిపించింది. అంటే కేజీఎఫ్లో చిల్డ్రన్స్ పెట్టి ఎలివేషన్స్ అవి, ఉమెన్ అక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ పెట్టి చేస్తాడు, ఇక్కడ ఉమెన్స్తో ఎలివేషన్స్. ప్రభాస్ లుక్ అసలు